ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రాజన్న గారికి లాగనక్క గారికి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒలీవ మినిస్ట్రీస్లో ఉన్న 400 మందిలో ఒక 40 మంది ప్రత్యేకించబడ్డారు. 300 మంది ఉంటే ఒక 30 మంది ప్రత్యేకించబడ్డారు. మీరు సెలెక్టెడ్ పీపుల్స్. ఆమేన్. మీతో దేవుడు తన సేవకులు హృదయం ఇప్పి మాట్లాడగా మీరు విన్నారు. వారి తల్లి గారి గురించి వారికంటే ఇంకెక్కువ ఎవరికి తెలుసు కదా. వారే చెప్తే ఇంకా చాలా బాగుండేది. కానీ నేను మరి వారితో కలిసి చదువుకున్నాను పాస్టర్ గారితో పాటు. తర్వాత రెండో విషయం ఏంటంటే, నేను మరి సువార్తమ్మ గారిని ఎరుగుదును. నా నోటితో మరి అత్తమ్మ అని పిలిచేవాడిని నేను. ఒక్కసారి మరి రాజన్న గుర్తుందో లేదో కానీ అమ్మ చేతి వంట నేను తిన్నాను. మరి నేను వాళ్ళ నాన్నగారిని కూడా ఎరుగుదును, ఎందుకంటే రాజుగారి కంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దోన్ని గనక. అంకుల్ చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు, కానీ మా తల్లిదండ్రులు వెళ్ళారు అక్కడికి, హైదరాబాదు. అలాంటి పరిస్థితులు. ఆ కుటుంబంతో మాకు దాదాపు ఒక 40-45 సంవత్సరాల నుండి సంబంధం ఉంది, బంధుత్వం ఉంది. అయితే అందుకొరకు రాలేదు, కానీ మరి తల్లిగారిని గురించి మనందరం ఇంతవరకు అమూల్యమైన విషయాలు విన్నాం. ఆమేన్. గుణవతి అయిన భార్య అన్నాడు, కానీ అక్కడ ఎవరైనా పెట్టుకోవచ్చు. తల్లి దొరుకుట, తల్లికి పుట్టుట అరుదు కదా. అట్టిది లేదా అట్లాంటి ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది, అంటే వెల చెల్లించలేనిది కదా, ఎంత పెట్టినా కొనలేనిది. బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి సందర్భంలో ఒక మంచి మాట చదివిస్తారు దైవజనులందరూ. మనం కూడా చదువుదాం. 112వ కీర్తన 6వ వచనం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఒక విశ్వాసిగా మాత్రమే లేదు. మనందరం చేసే పని ఏంటంటే, ఒక విశ్వాసికి 7 మెట్లుంటాయి. 7 మెట్లుంటాయి. మీకు అన్నయ్య ఎన్నోసార్లు చెప్పుంటారు కదా. ఆ 7 మెట్లలో మొట్టమొదటిది ఏంటంటే మందిరానికి రావడం, రెండవది మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం. ఇంకా అది రెండో దగ్గరే ఆగిపోతారు కొంతమంది. ఆ ఒక్క మెట్టెక్కి కూడా అమ్మయ్యా ఇంత పెద్ద మెట్టెక్కానులే ఇంకా చాలు. చర్చికి వెళ్ళాను, చెప్పండి, చర్చికి వెళ్ళాను, దేవుని దయ వల్ల ఇంకా ఏం చేశాను, మారు మనసు కూడా పొంది బాప్తిసం తీసుకున్నాను, అమ్మయ్యా ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఈ 7 మెట్లు ఎక్కింది సువార్తమ్మ గారు. ఆమేన్. ఆ విషయాలు నేను మీకు చెప్తాను. యేసు ప్రభు రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో కొనసాగడమే ఈ రోజుల్లో గొప్పగా అనుకుంటున్నాం మనం. నేనేంటో తెలుసా, శనివారం వెళ్తాను, బుధవారం వెళ్తాను, ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, ప్రత్యేక కోడికలకి వెళ్తాను. మరి అన్నయ్య ఏది చెప్పినా ముఖ్యంగా నేను ఉంటాను మందిరంలో. మంచిది. అయితే దేవుడు ఈరోజు కోరేది ఏంటంటే, మనమే లేదా నువ్వే ఒక సువార్తమ్మగా మారడానికి కూడిక. ఆమేన్. ఏదో ప్రిలారా, మరి అన్న చెప్పినట్టుగా ఎంతమందిని పిలుచుకున్నా వస్తారు, దైవజనులు ఎవరైనా వస్తారు కదా. మీరు, మేము, మనందరం ఒలీవ కుటుంబం. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట. అందుకే మీరు సెలెక్ట్ చేయబడ్డారు, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. చాలా అద్భుతమైన మాట ఇది. ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా కాదు. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడప్పుడు మర్చిపోవటం కూడా ఉంటది కదా. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి, ప్రత్యేకంగా మరలా గుర్తు చేసుకోవడం. కానీ ఇక్కడున్న మాట అది కాదు కదా. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అసలు ఎన్నడూ మర్చిపోలేము వారిని. వారి మాట గాని, వారి తీరు గాని, వారి సమర్పణ గాని, వారి త్యాగము గాని మరి ఎన్నడూ మర్చిపోలేము. క్రైస్తవ జీవితంలో మీరు ఏమన్నా అనుకోండి, ఏమనుకోరు, ఇంకా వచ్చిన తర్వాత అన్నిటికంటే విసుకొచ్చేది, లేకపోతే చెయ్యబుద్ధి గాంది ఏంటంటే ప్రార్థనే. ఈ మొత్తం పగలగొట్టి మళ్ళీ కట్టండి అంటే 2 రోజులు కట్టేస్తారు మీరు కదా. మొత్తం అసలు దొన్ని పడేస్తారు. ఓడవమన్నా, తోమన్నా, కడగమన్నా లెక్క చేస్తారా? లేదు. దైవజనుడికి లేకపోతే మర్చర్యకి రేపు జరగబోతున్న ఫిబ్రవరి మీటింగ్స్ కి 10,000 అయినా, 20,000 అయినా, 50,000 అయినా, నాకున్న ఈ నెలంతా నా
నా జీతం అంతా దేవునికి సమర్పిస్తానన్నంత టోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమేం చెప్పండి. అట్లా సమర్పించుకునే వాళ్ళు లేకపోతే ఈ పరిచర్య ఇంత జరిగేది కాదు. మసిపూసుకొని వంటల కాడ కదా మరుగున ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో. అయితే దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? ప్రార్థన జీవితము అనేది ఒక చేనుకి కంచె లేకపోతే పొలం ఎంత పాడైద్ది చెప్పండి అక్క. పాడవుతుందా అవదా? పొలమునకి ఏమవసరం? కంచె అవసరం. ఒక ఇంటికి ఏమవసరం? ప్రాకారము, ప్రహరీ గోడ ఖచ్చితంగా అవసరం కదా. ప్రార్థనా పరురాలు అని అన్న చెప్పడమే కాదు కానీ నేను విన్నాను, నేను కూడా చేయించుకున్నాను ప్రార్థన. నేను కూడా చేయించుకున్నాను. అంటే నేనంటే ఏదో అని కాదు కానీ ఆ తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా చేయి పట్టుకొని ప్రార్థన చేశాను. అది 94, 95 సంవత్సరాల్లో, బహుశా ఆ సంవత్సరాల్లో. ప్రార్థన అనేది అన్నిటికంటే చాలా గొప్పదని మనందరికీ తెలుసు కానీ ఏం చేయలేం చెప్పండి. ప్రార్థన మాత్రం నేనేమంటానంటే ఇప్పుడు వెలిగి 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 ఆ ఒత్తి లేదా దీపం ప్రస్తుతం దేవుని దగ్గర ఉంది తల్లి గారు అని భూమి మీద ఆరిపోయింది. మరి ఆ ప్లేస్ లోకి నువ్వు వస్తావా? అన్న కొరకు చేతులెత్తి ప్రార్థించే ఒక దైవజనురాలు ఇప్పుడు లేరు. మరి ఆ ప్లేస్ లోకి నువ్వు వస్తావా? అసలు బైబిల్లో మీరు ఎప్పుడైనా చూడండి, అసలు తల్లిని గురించిన విషయాలు అసలు ఎన్ని ఉన్నాయో. అమ్మా అనండి అందరూ. నువ్వు అనలేదు ఏం తమ్ముడా? అమ్మ అంటే ఇష్టం లేదేంది? అమ్మ అమ్మ అనగానే రెండు పెదాలు ఏమవుతాయి? కలిసిపోతాయి కదా. మీకు ఎన్నోసార్లు చెప్పుంటారు. అమ్మా అంటే ఆప్యాయతకు, అనురాగానికి గుర్తు. బంధం నిలబడేది అమ్మా అమ్మా. నానా అనండి. నానంటే సీపని కాదు దాని ఉద్దేశం, కానీ ఒక తల్లి గురించి యెషయా గ్రంథంలో ఏదో ఉంటది కదా, ఆదరణకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అమ్మ ఒడి. అమ్మ ఒడి. అమ్మ ఒడి అంటే పథకం కాదు. ఒకడు పిల్లోడు పుట్టాడు, దైవజనుడు ఇప్పుడు అమ్మగారు సువార్తమ్మ గారు చెప్పినట్టు ప్రార్థన చేసినట్టుగా చేస్తే దైవజనుడు ప్రవచించగా ఒక కొడుకు పుట్టాడు ఒక ఆమెకి. మీకు తెలుసు కదా, గనురాలని ఆమెకి, సునేమిరాలు లాంటి ఆమెకి. అలా పుడితే బాగలేడు, అబ్బాయికి తలనొప్పిగా ఉంది అంటే ఆయన వాళ్ళ నాన్న ఏం చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అంటే తల్లి దగ్గరే ఎవరికైనా ఏం దొరికింది? ఆదరణ దొరికింది. చూడండి, ఎవరైనా విమర్శిస్తారు, ఎవరైనా మనల్ని ఎత్తి పొడుస్తారు లేదా దెబ్బి పొడుస్తారు, కానీ తల్లి మాత్రం మొత్తం కడుపులో పెట్టుకుంటది. అసలు నాకు ఎంత ఇష్టమో 31వ అధ్యాయం సామెత్ర గ్రంథంలో సువార్తమ్మ గారి యొక్క లక్షణాలన్నీ అక్కడ ఉన్నాయి అనుకుంటా కదా. ఆమె అంటది, లెమియేలు తల్లి తన కుమారునికి బోధించిన ఉపదేశం. ఒక తల్లి, నన్ను కనిన తల్లి అన్నాడు కదా అన్నయ్య. అన్న చెప్తా ఉంటే నాకు కూడా మా అమ్మ కూడా గుర్తొచ్చింది. ప్రార్థనా పరులైన తల్లులు ఉండడం చాలా గొప్ప విషయం. అయితే మీకు మంచి మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. ఇప్పుడు ప్రారంభంలో ఉన్నాను, కొన్ని మాటలు చెప్తా. లోకాసు వార్త 11:27 చూడండి. లోకాసు వార్త 11:27. అమ్మాయి చూడండి నాన్న. ఆయన్ను చూచి, ఒక స్త్రీ ఆయన్ను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పాలు దాగిన స్తనములను ధన్యములని కేకలు వేసి చెప్పగా. ఎందుకు తల్లిని జ్ఞాపకం చేసుకోవాలంటే, తల్లికున్న మొట్టమొదట తల్లి మనకు చేసిన మేలేంటంటే ఆమె మోసింది. కన్న తర్వాత మోస్తాడేమో నాన్న, కానీ అమ్మ ఎక్కడ మోసిందంట? గర్భములో మోసింది. ఆ మాట చూడండి, మోసిన గర్భమును. మోసిన గర్భం, మోసిన గర్భం. పిల్లలు బాగా ఏడుస్తుంటారు. ఇందాక కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా, ఆ ఏడుస్తుంటారు. నానెత్తుకున్నా, మామ ఎత్తుకున్నా, అమ్మమ్మ ఎత్తుకున్నట్లా. ఎందుకో మరి ఆ తల్లి స్పర్శ తగలంగానే వాళ్ళ అమ్మ కంటే ఇంకా ఎర్రటాముండొచ్చు, ఎత్తుటాముండొచ్చు కదా, లావుటాముండొచ్చు. ఇందాక అన్నానండి, ఆఫీసర్ అమ్మలాంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళమ్మ నాలాగా ఒరిజినల్ కలర్లో ఉండొచ్చు. అర్థమైందా? ఇంకా అవసరమైతే ఇంక వివరించడం ఎందుకులే, పగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చినట్టు ఉండొచ్చు, కానీ వాళ్ళమ్మ స్పర్శ మాత్రం వాడికి తగిలితే ఏమైంది? అప్పుడు దాకా ఏడ్చేవాడు కూడా ఉలిక్కి పడేవాడు, భయపడేవాడు. దెబ్బకు మీరు చూసారా, రే ఏడుతుంటే వాళ్ళ అమ్మకేండి అంటారు. కానీ నాయనమ్మల అమ్మమ్మలు ఏం చేస్తారు కదా, ఆమెకేం తెలుసు పెంచడం, ఆమెకేం ఎరుగును అని వీళ్ళు తీసుకొని భుజం మీద జో 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 అంటారు. ఎంతసేపు నువ్వు జో అంటే వాడు ఇంకా గీ అంటాడు. ఎందుకంటే అమ్మ స్పర్శ అది కడుపులో ఉన్నప్పుడే ఆ బంధం ఏర్పడింది. దాన్ని ఏమన్నారు తెలుసా? పేగు బంధం.
నాన్నది రక్తబంధం, అమ్మదేంటిది పేగు బంధం. పేగు కట్టయితే నువ్వు పుట్టావు, నేను పుట్టాను. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం ఒక తల్లి దగ్గర. ఆమె చెప్పండి, మీ అమ్మ నిన్ను మోసింది, మరి నువ్వు మీ అమ్మను మోసావా? చచ్చిపోయినాక మోయకి ఏం చేశానంటవా? అప్పుడు కాదు మొయ్యాల్సింది. అది అర్థమైంది కదా. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటది. చూడండి ఎంత బాగుందన్నమాట. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 25వ వచనం, 23, 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకు. నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అది చేశారు రాజన్న, మీరు చూసిందేగా. వాళ్ళ అమ్మగారు ఆయన ఎంత ఆదరించారో, నాలుగు తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయినా కూడా ఎలాగా ఆదరించాడో చెప్పాడు. అదే టైంలో మీకు ఎరగందేముంది, మీకు తెలియందేముంది, అమ్మ 9 నెలలు మోసింది, పెంచింది నిజమే గాని అన్న కూడా భారము మోసాడు, బరువు మోసాడు. అక్కడ చనిపోయిన ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ కార్యక్రమం ఎంతవరకు రాజన్న ఎక్కడున్నారంటే, అమ్మ ఇంట్లో ఉన్నానన్నా, ఇక్కడే ఉన్నానన్నా. అక్కడ సౌకర్యాలు లేవు కదా. నేను అన్నాను ఈ మాట, మరి అన్నకు గుర్తుందో లేదో. అక్కడ ఏమి ఏర్పాట్లు లేవు కదా. కానీ ఇది అమ్మ ఉన్న ఇల్లు. ఆమె దాన్ని ఇందాక నేను చెప్పా, అమ్మ ఒడి అని. దేవుడు కూడా ఆదరించడానికి మాటలు దేవుడు ఎత్తుకోలే. దేవుడు ఆదరణ అనే మాట చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా కదా. యెషయా గ్రంథంలో అన్నాడు కదా, నేను మిమ్మును అంటే తల్లితో పోల్చాడుక. తల్లి కంటే ఓదార్చేవారు, తల్లి కంటే ఆదరించేవారు ఇక భూమి మీద ఎవరు ఉండరు కదా. తల్లి ఎంత గొప్పదో, తల్లి ప్రేమ ఎంత గొప్పదో అన్న గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు కళ్ళు చెమ్మగిల్లుంటాయో. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, మొన్నటి వరకు బ్రతికున్నా కూడా ఇంకా కొంతకాలం మమ్మ ఉంటే బాగుండు కదా, మా పిల్లల కార్యక్రమాలకు కూడా ఉంటే బాగుండు. 4 కుమారులను దేవుని సేవకి ఇవ్వడం అన్న చెప్పాడు ఆల్రెడీ. అది ఎవరు చేయగలరు ఆ త్యాగాన్ని? నా కొడుకు ఉద్యోగస్తుడైతే, నా కొడుకు ఏదన్నా ఆఫీసర్ అయితే, నాకు వృద్ధాప్యములో ఎంత బాగుంటది. నా కొడుకు ఆఫీసర్ అండి, కలెక్టర్ అండి అని చెప్పుకోవడానికి ఒక తల్లికి ఎంత సంతోషం ఉంటది. కానీ ఆమె ఏం చెప్పుకొని ఉంటదంటే, మార్కాపుర పట్టణాన్ని, కురిచేడు పట్టణాన్ని, చీమకుర్తి పట్టణాన్ని ఏలుతున్న రాజులు, ఈయన ఒక్కరే కాదు రాజులు. నేనంటాను ఇలా పెట్టుకోవాలి పేర్లు. ఏలియా రాజు గారని చెప్పయ్యా. కురిచేడు పాస్టర్ గారి పేరు తెలియదా? తిమోతి రాజు గారు, చెప్పు. దాసు రాజు గారు, రాజు గారు, విజయరాజు గారు, అందరు రాజులే. ఏ పురములో వాళ్ళు ఉంటే కదా, ఆ పురములో వాళ్ళకు మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేంట్లో? హైట్లోనా కదా, సేవలో. ఆమె చెప్పండి. అసలు ఏదో పిల్లలను పుట్టారు సేవకి ఇచ్చామని కాదు, కానీ అసలు ఆ 4 కూడా ప్రయోజకులు అవ్వడం అనేది అది మామూలు విషయము కాదు కదా. ఆలోచన చేయండి. ఈ భౌతిక సంబంధమైన వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం. ఆమె కలగబోవు బహుమానం మీద దృష్టి పెట్టింది. ఈ భూమి మీద బలికారు ఒకళ్ళమ్మా, నువ్వు మోసిన గర్భం, యేసయ్యా నువ్వు మోసిన గర్భం ఎంత ధన్యం అంటే, అసలు ఇక్కడ కాదు అసలు ప్రశంస రేపు. ఇప్పుడు అన్నారు కదా, నేను కూడా చూస్తుంటారు ఫొటోస్. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్తమ్మ గారును మామూలుగా అంటున్నానండి, ఏమనుకోకండి అయ్యగారు, ఒక జెరిమియా గారు, ఒక ఏలీ గారు, లేకపోతే ఒక పెద్దలు అట్లా గొప్ప వాళ్ళు ఎవరైనా అంతమందిలో చెప్తే నా తల్లి పేరని ఎంతో సంతోషంగా ఉంది కదా. కోట్ల కొలది దేవదూతల ఎదుట, పరలోక సైన్య సమూహం ఎదుట సువార్తమ్మారా ఏంటి, ఏం చేశావు నువ్వు భూమి మీద నా కొరకు అంటే, అయ్యా నాకున్న 4 పిల్లలు నీ సేవకిచ్చా. అప్పుడు ఎంత పెద్ద సన్మానం జరిగిద్దో కదా. మీరు ఆలోచన చేయండి. మనం చెప్పాను కదా, రావడమే ఒక మెట్టు మనకి, అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మారుమనసు పొంది బాప్తిజం తీసుకోవడమే చెప్పండి నాన్న 2వ మెట్టు, అది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామా లేదా? అద్భుతమైన మెట్టు ఏంటంటే, సేవ మనము చేయడం, సువార్త మన నోట గుండా మనం ప్రకటించడం అనేది ఎంత గొప్పదో. అన్న చెప్పాడు మంచి పేరు కలిగిందని. పేరు మంచిది కలిగి ఉండడమే కాదు, ఆ పేరు న్యాయము చేసింది. ఏం పేరు? సార్థకము చేసింది. ఏం పేరు? అమ్మో నీ పేరు కాదమ్మా, అమ్మగారి పేరేంటి? సువార్తమ్మ. పేర్లు చాలా మంది ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? ఇప్పుడు ఉదాహరణకు జోనాథాన్ అంటే అర్థం ఏంటి? యెహోవాకిష్టుడు. కానీ నేను దుర్మార్గంగా ప్రవర్తిస్తే నా పేరుకు న్యాయం నేను
చేయలే. నీ పేరు ఏదయ్యిందో, నీ పేరు ఏమైందో కదక్క. అన్న పేరు విజయరాజన్ కదా. మీ పేరు ఏమైందో నాకు తెలియదు, కానీ పేరుకు తగిన తీరుంది ఆమె జీవితంలో. ఉందా లేదా చెప్పండి? మనం రక్షింపబడ్డమే కాదు, అనేకులను రక్షణలోకి నడిపించడం మూడో మెట్టు. ఆమె ఏం చెప్పండి? నువ్వు రక్షింపబడ్డమే కాదు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు ఉపవాసాలు ఉంటావో, కన్నీరు గారుస్తావో, ఏడుస్తావో, ఎర్రదుమ్మవుతావో తెలియదు. ఎలాగైనా నీ కుటుంబం అంతటినీ రక్షణని ఓడలోకి నడిపించుదువుగాక. ఎక్కుతారా ఈరోజు మెట్లు? మేము ఎక్కలేమయ్యా, మేము ఎక్కలేము నాయన. అంటే నేనేదో చెప్తానని కదా, కానీ సేవకుడికి చెప్తున్నా. మూడో మెట్లోకి ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చి చర్చికి రావడమే ఆ ఫీల్ అయ్యి ఒక మెట్టు కాడ ఆగిపోతే ఎట్లా? ఎప్పుడు ఎక్కుతావు? రెండోది ఎప్పుడు ఎక్కుతావు? మారు మనసు రక్షణ అనుభవంలోకి ఎప్పుడు వస్తావు? మూడవది సువార్త. మనం రక్షింపడ్డమే కాదు, కానీ అనేకులను రక్షణలోకి నడిపించడం. ఫోర్త్, నాలుగవది చాలా అద్భుతమైన విషయం అన్న చెప్పాడు. ఏంటి చెప్పండి అది? ఏంటో చెప్పనా? సంఘాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేసింది, ఉజ్జీవపరిచింది. నేను చూశాను, ఆమెతో పాటు నేను కూడా వెళ్ళాను ఒక ఇంటికి. వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు దిగజారిపోయారు, ఎందుకు ఈ మధ్య రావట్లేదు అని ఆమె ప్రత్యేకంగా కూర్చొని ఒక తల్లిలాగా మాట్లాడింది. 3 వారాలు రాలేదు వాళ్ళు. నేను పేరు చెప్పనులేండి, 3 వారాలు రాలేదు. నేను ఎందుకో మరి ఆ రోజు అక్కడ ఉన్నాను ఆ ప్లేస్ లో. కానీ 4వ వారం అమ్మ మాటను బట్టి వాళ్ళు బయలుదేరి వచ్చారు. బలహీనులను బలపరచడం, కృంగిన వారిని లేవనెత్తడం, సంఘాన్ని, సమాజాన్ని చెప్పండి చైతన్యపరచడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా. అవునా కాదా? అవునా కాదా? ఆమె సేవ చేయడమే కాదు, సంఘాన్ని ఉజ్జీవింపబడ్డం. సంఘాలు ఈ రోజు ఏ పరిచర్య అయినా, అన్నోల పరిచర్యలు ఇలా ఉన్నాయంటే దాని వెనకాల కదా చేతులు ఎత్తడం అనేది జరిగింది. ఆమె మోషే చేతులు దించితే ఏమైంది నాన్న? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు కదా. మోషే చేతులు ఎత్తినంత వరకు వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు కదా. చేతులు ఎత్తే ఒక 2 హ్యాండ్స్, 2 చేతులు ప్రస్తుతం అవి ఏమైనా చేతులు ఇక్కడ లేవు ఇక కదా. ఆ ప్లేస్ లోకి నువ్వు వస్తే ఇంకా గొప్ప విజయాలు చూచుదుముగాక. నువ్వు కూడా ఒక సువార్తమ్మగా వచ్చుదువుగాక. సంఘాన్ని ఉజ్జీవపరచడం, సంఘాన్ని ప్రోత్సహించడం, ఆగిపోయిన వారి దగ్గరికి వెళ్ళడం, బాగలేని వారికి వెళ్ళడం. అన్న చెప్పాడు కదా, ప్రవచించు పరిచర్య, స్వస్థత కలిగించే పరిచర్య. విద్య లేని పామరులైనా బైబిల్లో ఉన్నమాట, వారు యేసుతో కూడా ఉన్నారంట. యేసు వాళ్ళతో ఉండడం కాదు, వారే యేసుతో కూడా ఉన్నారు. అపోస్తుల కార్యములు. హల్లెలూయా. అందుకే వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. అమ్మ ఈరోజు అవకాశం వచ్చిందని ఆమె గురించి చెప్పడం కాదు, కానీ అన్న చెప్తుంటే ఆ మాట ఎంత రోషంగా ఉందంటే నాకు. నేను స్కూటీ మీద ఉండి కూడా అన్ని బజార్లు తిరగలేదేమో, అమ్మ అడుగు పెట్టని వీధి లేదంట. నాకు ఆ మాట, ఒక్క మాట నేను చెప్పడానికి వస్తే నాకు ఈ మాట వినపడంగా అనిపించింది, అబ్బే మనం ఏం లాభం లేదు. నేను 25 నుంచి సేవ చేస్తా కూడా అన్ని వీధులు బండి మీద కూడా తిరగల. చూడండి, మీరు ఎప్పుడైనా సువార్తమ్మ గారిని పరిశుద్ధత విషయంలో ఆ వైట్ అండ్ వైట్ మీద కనబడింది కదా, చూసారు ఎప్పుడన్నా మీరు? వస్త్రధారణ. ఇంకెవరు ఏరే బట్టలు పెట్టరా అంటే కట్టుకోవద్దని కాదు ఉద్దేశం, కట్టుకోవద్దని కాదు. ఒక సమర్పణ, ఒక త్యాగం, ఒక నిష్ఠ, ఒక నియమం, ఆఖరి వరకు ప్రాణము పోయేంత వరకు. 2 అక్కోళ్ళు ఉన్నారని నాకు తెలుసు, మరి అన్నోళ్ళు ఉన్నారు. ఎవరైనా మా తల్లి మాకిట చేసిపోయింది, మమ్మల్ని అన్యాయం చేసిపోయింది, మా తల్లి మమ్మల్ని ఇలా చేసిందని ఒక్కరు కూడా అనకుండా, కేవలం ఇంటికే దీవెన కాదు, సంఘానికి ఎంత దీవెన తల్లి. సంఘానికేనా చెప్పండి? అటువంటి ప్రార్థనా పరులుంటే సమాజానికి ఎంత గొప్ప దీవెన. గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, డిఎల్ మూడీ గారు. ఒకసారి ఆయనకు ఒక పరలోక దర్శనం వచ్చింది. ఒకటి దర్శనం, ఆయన సేవలో 100 కొలది 1000 కొలది అనేకులు రక్షింపబడతా ఉన్నారు. ఆయన పరలోక దర్శనంలో నేను 100 మందిని 1000 మందిని రక్షించాను కదా, దేవుడు నాకు కిరీటం ఇస్తాడేమో అని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. లైన్లో వెళ్తా ఉంటే ఆయన డిఎల్ మూడీ గారిని యేసయ్య దర్శనంలో ఆపి అక్కడ ఉన్న ఆ 2 ముసలమ్మలను రమ్మన్నాడంట. వెనకెక్కడో ఉన్నారు వాళ్ళు. ఏందయ్యా, మా విశ్వాసులు వాళ్ళు, మా సంఘస్థులు వాళ్ళు, నాకివ్వకుండా వాళ్ళకిస్తున్నావేంటి అని ఆయన అడిగాడంట. మీరు కూడా విని ఉంటారు అది. అప్పుడు ఆ దేవుడు చెప్పాడంట, యేసయ్య వాళ్ళిద్దరు లేకపోతే నువ్వు ఇక్కడ లేవు. ఆ 2కి ఇచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఇచ్చాడంట. ఆమేన్ చెప్పండి. ఆ 2లో నువ్వు ఒక్కరిగా ఉంటావా? నువ్వు ఉంటావా వెనకమాల?
ఉన్నానన్న మేము పరిచర్యం ఏం కాదా చేస్తుంది, సపోర్ట్ మేం కాదా, మేము సమర్పించుకోవట్లేదు, అన్నకు బాగలేదంటే ఏడ్చాము, పరిచర్య చేసాము. నిజంగా మీరు ఆదర్శవంతమైన వారు. రాజన్న గారిని నిజంగా మీరు చాలా పురికొల్పారు. రేపు జరగబోతున్న ఎదుటున్న సభలు అయ్యేంటి చెప్పండి, మహాసభలే, మామూలు విషయాలు కాదు కదా. వేలకు వేలు, వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు అవుతా ఉంటాయి. నేను అనుకుంటాను ఒక్కోసారి పిల్లలు ఎక్కువ వస్తా ఉన్నారు కదా, ఏదన్నా ఒక రూపాయి ఇట్టనకుండా అట్టంటే వెనకుంటది కదా, ఏం లేదు వెనక కదా. దేవుడు మనతో కూడా ఉండును గాక. సంఘాన్ని చైతన్యపరచడం, సమాజాన్ని చైతన్యపరచడమే కాదు, ఇప్పుడు చెప్తున్నా తర్వాత మెట్టు ఏంటంటే నలుగురి పిల్లల్ని సేవకు సమర్పించిన వాళ్ళను ఏమంటారు, వాళ్ళని ఏమంటారు తెలుసా, వాళ్ళని యోధురాలు అంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోగ్యురాలే కాదు, యోధురాలు. యోధురాలు అంటే అర్థం ఏంటి అంటే ప్రాణాలకు తెగించింది ఆమె. ఒక్క కుమారుని ఇస్తేనే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు అంటున్నాం మనం. ఒక్క కొడుకుని ఇస్తేనే కదా. కానీ నలుగురిని, అమ్రాము యోకేబేదని ఉన్నారు బైబిల్లో. ఒక సిస్టరు, ఒక కూతురు, వాళ్ళకి 2 కొడుకులు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ప్రార్థించు వారిలో మోషే అహరోనులు ఉండిరి, స్తుతించే వారిలో మిరియాము కూడా ఉండెను. పిల్లలు 3 పుడితే 3 కూడా ఆ ఇజ్రాయెల్ సైన్యం నడిపించే వారిగా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ వినడం వదిలేయడం కాదు, కానీ మనం కూడా మన పిల్లల్ని అలా చేయుదుముగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎక్కుకుంటా వెళ్ళింది కదా. సమర్పణలో, పరిశుద్ధతలో ఆమె మాదిరి అని చెప్పాను నేను మీకు. తన పిల్లలందరినీ కూడా దేవుని పని కొరకై సమర్పించింది. అంత మాత్రమే కాదు, నేను ఒక మాట చెప్పాను ప్రారంభంలోనే, భూమి మీద మనం ఉన్నంత కాలం, భూమి మీద ఈ భూమి ఉన్నంత కాలం, ఆకాశం ఉన్నంత వరకు ఆమె వారసత్వం తరతరాలు 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 కొనసాగుతూనే ఉంటది. చప్పట్లు కొట్టండి ఒకసారి స్వామికి. హల్లెలూయా. 90వ కీర్తనలు ఉంటది, ప్రభువా తరతరములు మాకు నివాస స్థలము నీవే. ఎందుకన్నా తెలుసా ఈ మాట? అమ్మా, నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. సువార్తమ్మ గారు నాటింది చెట్టు, ఆ చెట్టు ఫలాలు ఆమె తిన్నదా? చెట్టు నాటింది, నీరు పోసింది, ఎరువేసింది, ఆ తోట, ఆ చెట్టును పెంచింది. కానీ ఇప్పుడు ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారని చెప్పండి? ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా కాదు, మామూలుగా కొంచెం అంతే. రేపు మనమల్లు మనవరాలు. బైబిల్ ఏముంది? నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఆ నీతిమంతుల తర్వాత వాళ్ళ పిల్లలు ఏమవుతారు? ధన్యురాలు అవుతారు, బహు ధన్యులు అవుతారు వారి పిల్లలు. దావీదు అంటాడు, వినండి, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఇప్పుడు ముసలోని కూడా అయ్యా, నేను ఒక సంగతి బాగా గ్రహించా. ఏంటయ్యా దావీదు అంటే, నీతిమంతుల పిల్లలు విడువబడుట గాని, చెప్పండి, వారి పిల్లలు భిక్షమెత్తుట గాని నేను ఎన్నడూ చూచి ఉండలేదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ తల్లి గారిని, ఆమె కేవలం రావడమే కాదు, కూర్చుండడమే కాదు కదా, మారు మనసు పొందడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, పరిశుద్ధత కలిగి ఉండడమే కాదు, సమర్పించుకోవడమే కాదు, పిల్లల్ని సేవకులు చేయడమే కాదు, బహుతరములకు తరతరములకు ఆమె దీవెనకరంగా ఉంది, మాదిరిగా ఉంది. ఒక మోడర్న్ స్త్రీ. హల్లెలూయా. అలాగా నువ్వు నేనుంటే ఎంత బాగుంటది కదా. ఇప్పుడు ఆ సువార్తమ్మ జ్ఞాపకార్థంగా 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం వచ్చిన నువ్వే ఓ సువార్తమ్మగా గనక మారి వెళ్తే ఆ దైవజనుడు ఎంత సంతోషపడతాడో. నేను ఎట్లా మారానన్నా, నా పిల్లలు నా మాట వినరు అంటే అంటే నేను అనడం కాదు దైవజనుల్ని, వారు కూడా పుట్టుకతోనే కదా కాదు, ప్రార్థన మలిచింది, ప్రార్థన గెలిచింది, ప్రార్థన తిప్పేసింది, ప్రార్థన వాళ్ళను కూడా లోబడేటట్టుగా చేసింది. ప్రార్థన ఏదైనా చేయగలదు. ఆమేన్ చెప్పండి. సువార్తమ్మ గారి గురించి చెప్పకుండా మా అమ్మ గురించి ఎందుకు చెప్తున్నా అనుకోగాకండి మీరు. కానీ మా అమ్మ అనేది, రే నువ్వు బైబిల్ చదవకపోతే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నేను నీకు అన్నం పెట్టననేది. మేము 4 పుట్టాం, మగపిల్ల, నేను 5వ వాడిని. ఆ 4 అన్నలు చనిపోయారు, నాకు లేరు, నేను ఒక్కనే మిగిలిపోయా. మా నాన్న అంటాడు, వాడు ఒక్కడని, వాడు ఆఖరోడని, చివరి పుట్టాడని. మరి నువ్వు మా భాషలో గోములు చేయగాకు, నీకు కూడా తెలుసులే కదా, కాస్త గారాబం చేయగాకు. వాడు చదివాడా, చదివితేనే అన్నం పెట్టు, ప్రార్థన చేసుకున్నాడా, చేస్తేనే పెట్టు. ఆ రోజు కఠినం అనిపించింది. అన్న చెప్పారు కదా ఇందాక, ఏకుజాములు లేపడం, నీళ్లు ముఖం మీద చల్లడం, రేయ్ లై బైబిల్ చదువు, ప్రార్థన చేయి అనడం కొంచెం కదా ఇబ్బందిగా ఉంది.
నీతిమంతుల యొక్క పేరు మన నోట ఉచ్చరించడమే ఆశీర్వాదకరం. ఆమేన్ చెప్పండి. బహు ధన్యురాలు ఆమె, తరతరములకు కదా, బహుతరములకు ఆమెను దీవెనకరంగా చేసి. మనం చాలాసార్లు వింటాం పెళ్లిళ్ళప్పుడు, ఎక్కువగా ఎంగేజ్మెంట్స్ ఆ టైంలో, ప్రధానం ఆ టైంలో, లేదా సాగనంపే కోటాలప్పుడు, మా సహోదరిని వేల వేలకు తల్లి వగుదువుగాక. వేల వేల మందిని ఎవరికి అంటున్నారు ఇప్పుడు కదా, ఒకరు మొద్దు ఇద్దరు వద్దు కదా. అలాగున్న రోజుల్లో ఏమైంది, ఆ నలుగురికే కాదు, ఆ నలుగురి పిల్లలు అంటే ఆత్మీయ పిల్లలు, ఆ నలుగురు పిల్లలు, ఆ నలుగురు పిల్లలు కదా కదా, భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, దేవుని రాకడా వచ్చే వరకు ఆమె పిల్లలేనా కాదా? ఎవరయ్యే పిల్లలందరంటే ఏమన్నాడు యాకోబు? నీ సేవకునికి నువ్వు దయచేసిన పిల్లలే. ఆమేన్ చెప్పండి. వీరందరి వెనకాల ఎవరున్నారు చెప్పు? నీ వెనకాల ఎవరున్నారు? అన్నయ్య గారి ఉపదేశం ఉంది, అక్కగారి ప్రార్థన ఉంది. ఎవరిని ఎవరు తక్కువ చేయడానికి లేదు, కానీ ఆమె మహిమలోకి పిలువబడింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆ స్థానంలోకి నువ్వు వస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ దీపము భూమి మీద మండి 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 రగిలించబడి వ్యాపించి అనేక మందికి దీవెనకరంగా ఉండి, ఇప్పుడు ప్రస్తుతం మా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది. నువ్వే ఆ దీపంగా నిలబడితే నీ ద్వారా కూడా ఇలాగ అనేక మంది లేచుదురుగాక, నీ గర్భంలో ఉన్న పిల్లలు రావుదురుగాక, నువ్వు అలా సిద్ధపరచుదువుగాక. వంగరు లొంగరు అనగాకు. ప్రార్థన ఎటువంటి పరిస్థితులను ఏం చేస్తుంది? వంచేటట్టుగా చేస్తుంది. అమ్మా, నువ్వు ఏ మాట అన్నాను గాని నేను సేవకుని పాస్టర్ అనే మాట అనగాక తల్లి, అడుక్కొనైనా బతుకుతానేవాడిని. హోటల్లో ఏం పని చేత కాకపోతే ప్లేట్లు గ్లాసులు చూస్తున్నాక నాకెళ్ళి ప్లేట్లు గ్లాసులు కడుక్కొనైనా బతుకుతాననేవాడిని మా అమ్మతో. కానీ ఆ తల్లి ప్రార్థన చివరికి గెలిచింది. నేను కూడా సేవకుని అయ్యా. ఒకవేళ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నా, నీ తల్లి కోరిక ఏంటో నువ్వు తీర్చావా? నీ తల్లి ఆశ ఏంటో తీర్చావా? ఏమనుకోగాకండి. భార్య ఏదన్నా అడిగితే నిమిషాలు తెచ్చి పెడతాం ఎవరమైనా. పిల్లలు ఏదన్నా అడిగితే పరుగు పరుగున మనకు లేకపోయినా తల తాకట్టు పెట్టైనా చెప్పండి తెస్తాం కదా. హలో, అవునా కాదా? కానీ నీ తల్లి కోరిక తీర్చావా? అన్నయ్య వాళ్ళ తల్లి కోరిక తీర్చాడు. ఏం తీర్చాడు? మైసూర్ పాకు తెచ్చిచ్చాడా? జిలేబీ తెచ్చిచ్చాడా? నేను నా పిల్లలను సేవకులుగా చూడాలి అనుకుంది, ఆమె చూసి చనిపోయింది. మరి మీ అమ్మ ఇల్లేలోపు, నేను వెళ్ళమ్మనట్లా, మీ అమ్మ ఇల్లేలోపు, మీ అమ్మ ఈ భూమిని దాటే ముందు నీ గురించి ఏడుస్తా కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిద్దా? మీ అమ్మ ఒకటి చెబుతున్నా ఒకటి చేస్తున్నావా? కన్న తల్లినంట, నిన్ను కనిన తల్లిని ఏం చేయకూడదు? ముది మీద నిర్లక్ష్యము చేయకూడదు, ఆమెను సంతోషపరచాలి. మరణం గురించిన విషయాలు అనేకం నా హృదయంలో ఉన్నాయి, కానీ వాటిని బట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఇది. దానియేలు గ్రంథం 7వ మెట్టిది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదివితే నేను ముగిస్తాను. సువార్తమ్మ గారు ఒక స్టార్. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. చెప్పండి ఏంటి ఆమె? ఈ లోకంలో పవర్ స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్ అంటాం కదా, ఆమె ఒక స్టార్. ఏంటి ఆ స్టార్? చదువు నాన్న. బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రకాశించెదరు. చెప్పండి ఇంకా తర్వాత చదవండి. నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము. మనం చెప్పుకున్న మొదటి మాట ఏంటో తెలుసా? నిత్యము జ్ఞాపకములో ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం ప్రకాశించాలి. ఆమేన్ చెప్పండి నాన్న. ఎవరు అనేకులను యేసు వైపు త్రిప్పుదురు వారే ఆ నక్షత్రాలు. సండే స్కూల్ పాట ఉంది, వారే ఆ నక్షత్రం అని. మీరు విన్నారో లేదు కదా? స్టార్ ఇప్పుడు ఆమె ధృవతారగా ఆకాశములో వెలుగుతా ఉంది. దేవుని దగ్గర ఒక స్టార్ గా ఉంది. ఏం పని చేసింది ఆమె? బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై. ఎవరితో పోల్చొచ్చు నిన్ను? గారకంప, చెల్లకంప, మో చూడు ఏ కంప? రాకాశ కంప. ఏం చెప్పొచ్చు నాకు తెలియదు, మిమ్మల్ని అనాలని కాదు, నాకెందుకు గాని మీ గురించి. ఆ తల్లిని దేంతో పోల్చాడు యేసయ్య? ఎవరనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారంట. బా, ఎంత బాగుందో, నాకు బలి నచ్చింది ఈ మాట. ఎవరనేకులను త్రిప్పుదురో. ఎటు తిప్పిందామా? యేసు వైపు తిప్పింది. మనం ఎవరి వైపు తిప్పాలి? ఈ మినిస్ట్రీస్ అభివృద్ధి నీ మీద ఆధారపడింది తెలుసా?
అందుకే 300 మంది లేదా 400 మందిలో ఒక 40 మంది సెలెక్టెడ్గా నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఉద్దేశం నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు అనేకులను మందిరం వైపు దేవుని తట్టు ప్రజలను తిప్పేదానిగా ఉంటే ఆ సువార్తమ్మ గారికి ఇచ్చే ఆ 100 పాలల్లో, పాలంటే జీతములో, దేవుడి ఇవ్వబోయే ఆ బహుమానంలో, ఆ కిరీటంలో, ఆడ వచ్చే ఆ బహుమానంలో నువ్వు కూడా పాలు పంపులు పొందుతావు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అన్నయ్య వైపు చూసినప్పుడు నాకు అనిపించింది, నిన్ను మోసిన గర్భము, మీరు తాగిన పాలు తాగిన ఆ తల్లి స్తనములు ఎంత ధన్యము. ఎంత అద్భుతమైన మాట కదా. ఎంత ధన్యురాల తల్లి, ఎంత ధన్యురాల ఆమె. మీరు విన్నారు ఇప్పటి వరకు ప్రార్థనా పుర్రాలని విన్నారు. చెప్పండి, ఏం విన్నారు? ఏం విన్నారు? ప్రార్థనా పుర్రాలని విన్నారు, ప్రవక్తి అని విన్నారు కదా. ఇంకా ఏం విన్నారు? ఏం వినలేదా? స్వస్థత వరం కలిగిన దైవజనరాలని విన్నారు. ఇవన్నీ రేపు నువ్వు నేను మనం పోయిన తర్వాత కూడా మన జ్ఞాపకార్థ కోడికలు ఎవరైనా నిలబడేలా చెప్తే ఎంత బాగుంటుందో కదా. ఈరోజు నీ దగ్గర డైరీ ఉంటే రాసుకో, నేను కూడా ఒక సువార్తమ్మగా ఎందుకు మారకూడదు? నేను కూడా ఒక సువార్తమ్మ తల్లిగా నా గురించి కూడా అమ్మ 4 మాటలు ఎందుకు చెప్పకూడదు అని నువ్వు ఎందుకు అనుకోకూడదు? అందుకంటే నా దగ్గర వర్తమానం ఏం లేదు. కానీ మగపిల్లలైన ఆడపిల్లలైన మనందరి గురి, మన దర్శనం ఏంటంటే మనం మారడమే కాదు, మన ద్వారా అనేక మంది మార్చబడుదురుగాక, అనేకులకు ఆదర్శవంతమైన వారిగా, మాదిరికరమైన వారిగా నువ్వు నేను ఉందుముగాక. అందుకే యేసయ్య నిన్ను నన్ను రక్షించాడు. ఇంకా మనం ఎందుకు చనిపోలేదు చెప్పండి? ఒక మాట మీరు ఏందని అట్టడుగుతావు నువ్వంటే, భూమి మీద ఇంకా నీ పని నా పని ఉంది. మరి సువార్తమ్మ గారు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? ఆమె సేవ చేయు దినములన్నీ ఏమైనాయి? భూమి మీద చేయాల్సిందంతా ఇంకెందుకు సువార్తమ్మ గారు, ఇంకా నీ పని అయిపోయింది. భూమి మీద నువ్వు ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేయాల్సిందంతా పొరవుంచిపోయిందా, పొదువుంచిపోయిందా? అంత చేసింది. ఆమె పని, ఆమె సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తనని ఇంటికి వెళ్ళాను, నిత్య నివాసానికి వెళ్ళిపోయింది అమ్మ. అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళింది. నువ్వు నేను ఎందుకున్నాం తెలుసా నాన్న? ఇంకా నీలో నాలో అక్క మనం చేయాల్సిన పని భూమి మీద ఉంది. ఏంటి నీ కర్తవ్యం? ఏంటి నీ బాధ్యత? ఈరోజు గుర్తు చేసుకో. కేవలం మిమ్మల్ని అందరినీ వైట్ అండ్ వైట్ కట్టుకొని అట్లాగా సంచి తగిలిసుకొని దేశమంతా ఊరంతా తిరగమనట్లేదు. కానీ నువ్వే ఒక ప్రార్థన పుర్రాలు అయితే, నువ్వే నోవాహు వాడలోనికి కుటుంబంతో నడిపించి ఒక తల్లివైతే, నీ పిల్లలు 4 కాకపోయినా ఒక్కరైనా దేవుని పని చేసేవారైతే కదా ఈ కూటానికి అర్థం ఉంటది. ఒకవేళ మనం ఏదన్నా వెనకాల ఉండి తింటే ఆ తిన్నదానికి అర్థం ఉంటది. తండ్రులకు బాధపడగాకండి. ప్రత్యేకించబడిన వాళ్ళు మీరు, అందరితో మాట్లాడలేదు. ఒలివ కుటుంబంలో సెలెక్టెడ్ పీపుల్ గా వచ్చావు. ఏం తీసుకొని వెళ్తున్నావు? ప్రవ్వా నన్ను కూడా సువార్తమ్మ గారి 100% నన్ను కనీసం ఒక 10% నెలా ఉండుటకు నాకు సహాయము చెయ్యి అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దైవజనులకు నేను అప్పగిస్తాను. నేను కూడా ఎక్కువ విషయాలు చెప్పాలి, నా హృదయంలో లేదు. కానీ నేను చూచాను నా కళ్ళతో, నేను కలిసి ప్రార్థన చేశాను, నేను కూడా ఆ చేతి వంట తిన్నాను. ప్రియులారా, ఎవరు 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 ఆ లోటు పూడ్చగలరు? ఆ చేతులు ఎత్తినప్పుడు వచ్చిన జయం, ఆ పరిస్థితులు. ఈరోజు నువ్వే ఒక సువార్తముగా మార్చబడితే ఎంత బాధ. నలుగురిని ఇవ్వలేకపోవచ్చు నువ్వు, నీకంత లేదులే. మన మాటలో చెప్పాలంటే అంత సీన్ లేదు మనకి. కనీసం ఒక్కరినైనా దేవుని పని కొరకు నీ కుటుంబం అంతటిని, రేపు 100,000 కొలది ప్రజలని 24వ తారీఖు నువ్వు తీసుకురాగలవా? నువ్వు ప్రభు దగ్గరికి ఆకర్షించగలవా? నువ్వు నిలబడగలవా? నువ్వు చేతులు ఎత్తగలవా? ఆదర్శవంతురాలు, దైవజనురాలు, ప్రవక్తి, సమర్పించుకున్న స్త్రీ, నిష్ఠ కలిగిన తల్లి. ఎన్ని విషయాలు విన్నాం. సంఘాన్ని, సమాజాన్ని చైతన్యవంతురాలు చేసింది. ఆమె బహు తరములకు తరతరములకు దీవెనకరంగా ఉంది. వేలకు తల్లిగా ఉందని విన్నాం. ఆఖరిలో అనేకులను ఎవరి తట్టు, దేవుని తట్టు ఎవరైతే త్రిప్పుతారో వారే స్టార్, ఒక ధృవతారగా వెలుగుతుంది తల్లి. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. ఆ తగ్గింపు, ఆ నవ్వు చూడండి. మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్న చిరునవ్వు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలా ఉన్నారు అత్తమ్మ గారు అంటే ఎప్పుడు కొడుకుల నుంచో కోడళ్ళ గురించో. నేను రాజన్న గురించి ఎక్కువ అడిగేవాడిని. ఎక్కువ ప్రేమ అన్నంటే చిన్న కొడుకని, లాస్టోడని, ముద్దుల కొడుకని, అందరినీ ప్రేమే కానీ ఎక్కువ ఉండేది. మరి అన్నయ్య ఎలా మర్చిపోగలరు? ప్రియులారా,
దేవుడు ఎలా మర్చిపోతాడు నిన్ను? నిత్యము నువ్వు జ్ఞాపకం ఉండేటట్టుగా నీ లైఫ్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. నువ్వే ఒక మాదిరికరమైన స్త్రీకి ఈరోజు మారితే, నేను అనుకుంటున్నాను రేపు నేను పోయిన తర్వాత, మనం పోయిన తర్వాత ఎవరైనా దైవజనులు నిలబడి ఒక 2 మాటలు 3 మాటలు చెప్పడానికి కాదు, అసలు ఆమె గురించి ఏమి చెప్పలేమన్నాడు అన్న. చెప్పిన ఈ రాత్రి అంతా తరగదేమో, అన్ని మాటలు ఉన్నాయి. నీ గురించి నా గురించి ఎంతసేపు చెప్పగలరు? ఏం చెప్పగలరు? అసలు ఏం సాధించామని? చదువుకున్నాం, అంతకంటే ఎక్కువ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, స్తోమత ఉంది, స్థితి ఉంది సువార్తమ్మ గారి కంటే. కానీ ఆ సమర్పణ ఉందా? ఆ పరిశుద్ధత ఉందా? ఆ నీతి ఉందా? యథార్థత ఉందా? పట్టించుకున్నాం. ఆగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, సంఘాలను జీవపరిచి, సేవకులను జీవపరిచి, ఆ రాని వారి దగ్గరికి వెళ్ళి ఆ కమిట్మెంట్, ఆ తీర్మానం, ఆ సమర్పణ, ఆ త్యాగం ఈరోజు నిన్ను నన్ను సువార్తమ్మ గారు ఆ ఫేస్ లో మీరు ఎప్పుడు చూస్తారు కదా, చిరునవ్వు. నేను నల్లని దాన్నైన సౌందర్యవంతురాలు అన్నట్టుగా ముఖం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండేది. నేను అనుకునే వాడిని, ప్రార్థన పరులు ఎంత నల్లగున్నా కలగనే ఉంటారు. ఎంత బాగుండేదో తల్లిగారు. ఈరోజు నువ్వు కూడా గుర్తు చేసుకో, నీకు చదువు ఉంది, ఆమెకు చదువు లేదని అన్నారు అన్న. ఆమె కాడ పెద్ద ఆ రోజుల్లో ఏదో పరిస్థితులు ఆ మాత్రం ఉన్నాయి, కానీ నేను అంతకంటే మంచి స్థితిలో ఉంచాడు. ఆమెకిచ్చాడు పిల్లల్ని, నీకు కూడా ఇచ్చాడు. మరి నువ్వు ఏం చేస్తావు? వారిని ఎలా పెంచుతావు? దేవుని మందిరంలో ఒలీవ మొక్కలుగా పెంచింది, సమర్పించింది, వారందరినీ రాజులుగా చేసింది. ఆమె బహుతరములకు దీవెనకరంగా ఉంది. అటువంటి తల్లిగా నన్ను కూడా చేయయ్యా అని ప్రార్థన చేస్తుంది. దయగల మా తండ్రి, మీకు వందనాలు ఆయన. ఇంతవరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తిగత అనుభవాలు కొంచెమే నాకున్న, ఎక్కువ సహవాసం చేయలేకపోయాను. మా ఊరి ప్రక్కనే అయినా, బంధువులే, అత్తమ్మే అయినా దేవా ఎక్కువ సమయమే కలుసుకోలేకపోయాం. కానీ 94-95 సంవత్సరాల నుండి దేవా నాయన కొంత పరిచయం దేవా మీరు మాకు ఇచ్చారు. కలిసి ప్రార్థించాం, కలిసి నాయన దర్శించాం, కలిసి కూర్చున్నాం, కలిసి మాట్లాడుకున్నాం. రాజన్న గారి పట్ల ఆ తల్లి గారి ఎంత విస్తృతమైన ప్రేమ కలిగి ఉండేదో. అయ్యా, నలుగురిని 4 దిక్కుల మీరు మహారాజులుగా చేశారయ్యా. మీకు స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక. దేవా తల్లి స్వార్థికురాలు, ప్రార్థనా పర్రాలు, యోధురాలు, పోరాట పట్టిమ కలిగిన తల్లి, పరిశుద్ధురాలు అని ఈరోజు మేము చెప్పగలం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములందరూ 1 మెట్టు 2 మెట్లు కాదు, సంపూర్ణ స్థితిలోకి ఎదిగిందయ్యా. అలాగా మేము కూడా అనేక మెట్లు ఎక్కి ప్రయోజకమైన పాత్రలుగా వాడబడుదుముగాక. నా గురించి, మా గురించి రేపు వెనక చెప్పుకోవడానికి చాలా సాక్ష్యాన్ని మేము వదిలిపెట్టి వెళ్ళుదుముగాక. దేవునికి ఇష్టడై ఉండ గనక ఆయన కొనిపోబడెను అని చదువుతున్నాను. తల్లిగారి పని భూమి మీద కంప్లీట్ చేయబడింది. అందుకే మహిమలో తన సొంత గృహానికి వెళ్ళింది. నిజంగా ఈ భూమి మీద నాయన తల్లి లాంటి వారు ఎవరున్నారు? యేసయ్య మీరే అన్నగారికి, కుటుంబానికి, సంఘానికి ఆ లోటు తీర్చండి. 4 అన్నయ్యలను, అక్కగారులను జ్ఞాపకం చేసుకొని పరలోకంలో నిత్య మహిమలో మేము మళ్ళా కలుసుకోబోతున్నాం. ఒక దైవజనులు చెప్పి ప్రశంసించిన మాటే మాకంత స్ఫూర్తిని రగిలిస్తే, పరలోక సైన్య సమూహం ఎదుట, దేవదూతలు ఎదుట, మార్కాపురం వచ్చిన సువార్తమ్మ ముందుకురా, మంచిగా సువార్తమ్మ గారిని మీరు పిలిచి ఆ కిరీటం పెట్టావేళ శుభగడియలో ఎంత ఆనందమో నాయన. పరవశించిపోతున్నామయ్యా. ఆ విషయాలు గుర్తు చేసుకుంటే పరలోకమంతా ఎంత ఆనందిస్తుందో. మేము వస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఏదో చేయగలిగింది చేస్తున్నాం, వెళ్తున్నాం. కానీ అంత యోగ్యులుగా, అంత పరిశుద్ధులుగా, అటువంటి బాధ్యత కలిగిన తల్లిగా మేము లేము. మమ్మల్ని కూడా అలా చేయుదువుగాక. రాజన్న గారిని, అక్క గారిని, దేవా ఇక్కడ పిల్లలందరినీ ఆ మెట్టులోనికి మీరు నడిపించుదురుగాక, ఆ ఉన్నత శిఖరాలు ఎక్కించుదురుగాక. నీతిమంతుల పిల్లలు నవ్వుబట్టు గాని, భిక్షమెత్తుడు గాని మేము చూచి ఉండలేదు అన్న వాగ్దానం నెరవేర్చబడును గాక. మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని అల్పునైన నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయం, తల్లి గారి గురించి చెప్పడం నా భాగ్యం, నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ ఆపర్చునిటీ దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సెలెక్టెడ్ చేయబడిన ఈ ప్రజలందరూ కూడా ఒక సువార్తమరాలిగా, సువార్తికులుగా మార్చబడుదురుగా అని ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరిట ఈ మనవులు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అన్నగారికి ప్రత్యేక వందనాలు చెప్తూ ఈ నా మాటలు ముగిస్తాను.